పెద్దబాబు గారు. ఏంటిది పార్వతి? భోగి మంటల్లో కాలిన కట్టెల బూడిదిలో సానా మహిముంటదంట పెద్దబాబు గారు. అది బొట్టెట్టుకుంటే ఏడాదంతా మంచి జరుగుతుందని మా రంగమ్మవ్వ చెప్పేది. నా బాగోగుల గురించి ఇంతగా ఆలోచిస్తున్నావు అంటే నీ మనసులో నేనున్నట్టే కదా పార్వతి? గుండెల్లో కట్టిన గుడిలో దేవుళ్ళా ఉన్న మీకు రోజూ ముద్ద మందారంతో పూజ చేస్తాను పెద్దబాబు గారు. నా పానం పోయేదాకా మీ పాతాల దగ్గరే ఉండి సేవ చేస్తాను. అందమైన వెన్నెలలోన అచ్చ తెలుగు పడుచువలే మల్లెపూల పందిరిలోకి నడచిరావే సరిగమల మనసు నిండా మరులు పండ పసిడి పల్లకి ఎక్కాల రాగాలే ఊగాల శివరంజనవ్వాల గరి సదస గరి సదస గరి సదస చల్లనైనా వేకువలోన సంకురాతిరి వెలుగువలే ముద్ద బంతి ముగ్గులలోకి సాగిరారా మగసిరిలా కనుల నిండా కలలు పండ పూల పడవా నడపాలి అందాలి చిందాలి అపరంజి నవ్వాలి గరి సదస గరి సదస గరి సదస అందమైన వెన్నెలలోన అచ్చ తెలుగు పడుచువలే ముద్ద బంతి ముగ్గులలోకి సాగిరారా మగసిరిలా ఇంద్రధనుసు విరిసింది ఏడడుగులు నడవాలా సందె చుక్క నిలిచింది బుగ్గ చుక్క పెట్టాలా ఇంద్రధనుసు విరిసింది ఏడడుగులు నడవాలా సందె చుక్క నిలిచింది బుగ్గ చుక్క పెట్టాలా ఈడు జోడు ఎలుగెత్తి ఏరువాక పాడాలా తోడు నీడ ఇరువురమై గూటి కందం తేవాలా తీగమల్లినై తేనె జల్లునై తీగమల్లినై తేనె జల్లునై కోరికంత కూడబెట్టి కొలువు సేయనా సరి గరిగ పద 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 సగరి సదస గరి సదస గరి సదస అందమైన వెన్నెలలోన అచ్చ తెలుగు పడుచువలే మల్లెపూల పందిరిలోకి నడచిరావే సరిగమల దేవా దేవా
వాట్ మ్యాన్, కుదిపితే గానీ తిరగలేదంటే కలగంటున్నావా? నిజం చెప్పు, నీ కల్లోకి పార్వతి వచ్చింది కదూ? వస్తే కంగ్రాట్స్ రా. కల్లోకి వచ్చిందంటే ఏంటర్థం? నువ్వు పార్వతి గురించి ఆలోచిస్తున్నావని, పార్వతిని ప్రేమిస్తున్నావని. అది ప్రేమ కాదు, అభిమానం. అంతకుమించి ఆరాధన కావచ్చు. ఇంకా ఏంటని అడిగితే అర్థం కాకపోవచ్చు. ఇదిగో ఇలాగే ఒక అమ్మాయి పరిచయాన్ని కరెక్ట్గా డిఫైన్ చేయకపోవడమే ప్రేమంటే. యు ఆర్ ఇన్ లవ్ దేవా. ఊరుకోరా. నా తమ్ముడు మహికి అలా ఉండు ఇలా ఉండు అని చెప్పి నేను ప్రేమలో పడ్డానంటే అమ్మ గీసిన గీతను దాటుతున్నట్టే కదా. బాస్, నీ మనసును నువ్వు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకో. పార్వతి కళ్ళను ఆరాధించాను. తనతో మాట్లాడాలని అనుకుంటున్నాను. తను బాగుండాలని కోరుకుంటున్నాను. పార్వతి గురించి ఆలోచిస్తే ప్రేమ అంటావు ఏంట్రా నువ్వు? రే, పార్వతి కళ్ళను ఆరాధించిన నీ కళ్ళల్లోనే ప్రేమ పుట్టిందిరా. ఆ ప్రేమ శాశ్వతంగా కళ్ళు మూసేంత వరకు ఉంటుంది. ఇట్స్ మై ఛాలెంజ్. ఇరవై 24 గంటలు నువ్వు గట్టమనేని అఖిలాండేశ్వరి కొడుకులా కాకుండా ఒక మంచి మనసున్న మామూలు మనిషిలా ఆలోచించు. ఆ తర్వాత కూడా నీ ముందు పార్వతి ఉన్నట్టు నీతో మాట్లాడినట్టు అనిపిస్తే నువ్వు ప్రేమిస్తున్నావని ఒప్పుకో. జానీ, నన్ను కన్ఫ్యూజ్ చేయకు. నువ్వు ఇంటికెళ్ళు, వెళ్ళు. వెళతాను బాస్, కానీ ఒక్కటి కోరుకుంటున్నాను. నీ కల నిజమవ్వాలి. నీ హద్దులు చెరిగిపోయి, నీ అయోమయం గరిగిపోయి ప్రేమ వర్షంలో నువ్వు తడవాలి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ మై ఫ్రెండ్. గుడ్ నైట్. ఏంట్రా ఇది? బాయ్. నీ కల నిజమవ్వాలి. నీ హద్దులు చెరిగిపోయి నీ అయోమయం గరిగిపోయి ప్రేమ వర్షంలో నువ్వు తడవాలి. పార్వతి, ఏటన్నా? దేవా సార్ నిన్ను పిలుస్తున్నారమ్మా. నన్నా? పైనున్నారు, ఎల్లమ్మా. పెద్దబాబు గారు రమ్మన్నారంట. నీతో పర్సనల్గా మాట్లాడాలని పిలిపించాను పార్వతి. దేని గురించి పెద్దబాబు గారు? నువ్వు నా మీద చూపించే అభిమానం, ఆప్యాయత నువ్వు నాకు సేవ చేయడం వల్ల వచ్చేది కాదు పార్వతి. నా మీద నీకున్న ఇష్టం, ప్రేమ వల్ల కలిగేవి. నాకు తెలుసు నీ మనసులో నేనున్నానని. పెద్దబాబు గారు, నీ మనసులో ప్రేమ బయటపడుతుందనే ఇల్లు వదిలి బయటికి వెళ్ళిపోయావనే నాకు తెలుసు పార్వతి. కానీ నీకు ఒక్క విషయం తెలియట్లేదు పార్వతి.
నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నానని. పెద్దబాబు గారు, అవును పార్వతి, నువ్వు చెప్పలేకపోయావు కానీ నా మనసులో మాట అయితే నేను చెప్పేశాను. నువ్వు ఒప్పుకుంటే ఈ ప్రపంచాన్ని ఎదిరించైనా సరే నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఏమంటావు పార్వతి? నాకేం చెప్పాలో తెలియట్లేదు పెద్దబాబు గారు. కాళ్ళు చేతులు ఆడట్లేదు. మీరేమైనా మాట్లాడాలనుకుంటే మా నాన్నతో మాట్లాడండి. నాకు పనుంది పెద్దబాబు గారు, నన్ను పోతాను. ఆగవే 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 ఆగవే. సగం గారు, ఏంటే అంటే పెదబాబు నిన్ను ప్రేమించాలని, పెళ్లి చేసుకోవాలని కూడా కలలు కంటున్నావా? ఒకవేళ పెదబాబు ఇలా అంటే నువ్వేమంటావా అని టెస్ట్ చేద్దామనుకుంటే మా అయ్యతో మాటామంతి ఖాయం చేసుకోమంటావా దరిద్రపుదానా? ఓకే అండి సిన్నమ్మ గారు. ఒగ్గెత్తానే, నీ సావు చూసి శవాన్ని ఒగ్గెత్తాను. మీరు అనుకోలేదు సిన్నమ్మ గారు. అదే కదా నా బాధ. ఎంత ప్లాన్ వేసావే. నీ బాబు పెదబాబుతో సంబంధం అనగానే ఎగిరి గంతేస్తాడు. పెళ్ళైతే నీ ప్లేస్లో నేను, డ్రైవర్ ప్లేస్లో మా ఆయన్ని పెట్టేస్తాను. నీకు అవకాశం ఇవ్వకూడదే. సంధిస్తే నా సమాధే కట్టేస్తావు. అమ్మో, బక్కదానివనుకున్నాను గాని జిత్తుల మారి నక్కమనుకోలేదే. ఇక నీ మీద పులి పంజా విసరకపోతే మేమే అక్షింతలు విసిరేలా చేస్తావు. వంట ఎంత బాగా వండుతావో అంత బాగా ఆలోచిస్తావే నువ్వు. ఉప్పు కారాలతో పాటు మమకారాన్ని కూడా తగ్గించుకోకపోతే ఇదే ఇంట్లో నీ పిండాన్ని పెట్టేస్తా. వెళ్ళా. నాకు అలుపొచ్చింది. 5 నిమిషాల్లో ఆరెంజ్ జ్యూస్ కావాలి. పో. దీని బుర్రలో ఇన్ని ఆలోచనలున్నాయా? పార్వతి, అమ్మాయి గారు, నాలా నువ్వు అప్పుడే డ్రెస్ మార్చుకున్నావేంటి?
పండక్కేసుకున్న కొత్త బట్టలు మళ్ళా పండుగొచ్చినప్పుడు వేసుకోవాలని అట్టి పెట్టాను. ఇంట్లో కూడా చాలా పనులుంటాయి కదా. వెరీ గుడ్. ఇదిగో ఆంటీ నీకు చీర గాజులు ఇచ్చి పంపించారు. అమ్మగారు పంపినారా? చాలా బాగుంది అమ్మాయి గారు. ఏంటి కోడలైన నన్ను ముగ్గుల పోటీలో నువ్వే గెలిపించావు. అందుకు ప్రతిఫలమే ఈ పచ్చరంగు చీర. తీసుకో. ఏ 1 సెకండ్. బొట్టు పెట్టి ఇవ్వాలని ఆంటీ మరీ మరీ చెప్పింది పార్వతి. ఈవినింగ్ ఫంక్షన్లో ఈ చీర కట్టుకుని రావాలి పార్వతి. ఏ ఫంక్షన్ అమ్మాయి గారు? నిజంగా నీకు తెలీదా? హెర్బల్ బ్యూటీ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ అయిన నువ్వు సింగపూర్కి వెళ్ళలేకపోయావు కదా. అక్కడ మిస్ అయిన సత్కారం ఇక్కడ జరుగుతుంది. మీడియా ప్రెస్ వాళ్ళు కూడా వస్తున్నారు పార్వతి. అట్టగా అమ్మాయి గారు, అయితే బేగా పనులన్నీ చేసుకుని ఈ సీర కట్టుకుంటా. అమ్మగారిచ్చిన సీర కట్టుకుంటేనే పెద్ద సత్కారం. అంతకు మించి నాకేటి కావాలి చెప్పండి? కుంకుమ బొట్టు పెట్టుకుని నిన్ను చూస్తుంటే ఏమనిపిస్తోందో తెలుసా? త్వరలోనే ఆ కుంకుమ నీ నుదుటిన సింధూరంగా మారితే బావుండు అనిపిస్తుంది. అబ్బో సిగ్గే, ఎంత సిగ్గో. నీ సిగ్గుతో ముగ్గులేకమ్మా. అమ్మాయి గారు, అమ్మగారిచ్చిన 3వ సీరిది. ఎంత అదృష్టం ఉంటే నన్ను కట్టాలి. సౌందర్య, ఇది చూడవే. నువ్వు ఆగరా. మొహమ్మద్ తిప్పవే, కలర్ ఫోటో తీస్తాను. ఫోటోలు తీసే ఫోన్ నీకెక్కడిదిరా గాని? అమ్మగారోళ్ళు నీకు సీరిచ్చినట్టే చిన్నబాబు గారు నాకు ఈ ఫోన్ గిఫ్ట్గా ఇచ్చినారే. బాగుందా? ఓలమ్మో, ఈ ఫోన్ పావని అమ్మగారోళ్ళు కొత్తలుడని చిన్నబాబు గారికి పండగ కానుక ఇచ్చినారా? అట్టంటే నీకిచ్చినారా? అబద్ధం ఆడుతున్నావా? ఒట్టే తల్లి, కొట్టేసే బుద్ధులు నాకాడ లేవు. కావాలంటే చిన్నబాబు గారిని అడుగు. ఇచ్చే ఉంటారులే పాపం. ఐశ్వర్య అమ్మగారంటేనే నచ్చరు. వాళ్ళిచ్చినే నచ్చుతాయా? చిన్నబాబు గారు ఎందుకు అట్టసేస్తారో ఏటో. వాళ్ళ ఇసలు మనకెందుకే, బయటికి పోదన్నాడు. పూల మొక్కల కాడ ఈ స్టైల్ గా నిల్చో, సినిమా హీరోయిన్ల ఫోటోలు తీస్తా. సరిగ్గా తీయకపోయావో సెడు కూడా ఆడుకుంటాను రోయ్. పద.